ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. రాజధాని ప్రాంతంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి సిఆర్డీఏ 771 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చింది. సిఆర్డీఏ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో G+18 విధానంలో 12 టవర్లలో 1200 ప్లాట్లు నిర్మించనున్నారు. హ్యాపీనెస్ట్లో ఇంకా 190 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 2018లో ప్లాట్లు బుక్ చేసుకున్న వారిలో 177 మంది జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును అటకెక్కించడంతో బుకింగ్ రద్దు చేసుకున్నారు. ఈ 177తో పాటు బుకింగ్ జరగని ప్లాట్లు మరో 13 ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానులని తెరపైకి తేవడంతో హ్యాపీనెస్ట్లో ప్లాట్లు బుక్ చేసుకున్న వారిలో కొందరు తాము కట్టిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయాలంటూ సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎట్టకేలకు 177 మందికి సిఆర్డీఏ 13 కోట్ల అడ్వాన్స్ తిరిగిచ్చేసింది. బుకింగ్ రద్దు చేసుకుని వారికి 2018లో బుకింగ్ సమయంలో నిర్ణయించిన ధరకే ప్లాట్లు అప్పగించాలని సిఆర్డీఏని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో ప్లాట్ల బుకింగ్ రద్దు చేసుకోని వారికి అన్ని ఛార్జీలు కలిపి చదరపు అడుగుకు 4049కే సిఆర్డీఏ ఇవ్వనుంది. మిగతా 190 ప్లాట్లకు ఆన్లైన్లో బుకింగ్ నిర్వహించరాదని సిఆర్డీఏ నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణం మొదలై కొంత పురోగతి సాధించాక అప్పుడు ఏర్పడే డిమాండ్ను బట్టి ఈ 190 ప్లాట్లను వేలం విధానంలో సిఆర్డీఏ విక్రయించాలని భావిస్తోంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును 721 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు 2018 డిసెంబర్ 18న సిఆర్డీఏ అథారిటీ ఆమోద ముద్ర వేసింది. 6 ఏళ్లు గడిచిపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 930 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ గత నెలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు 771 కోట్లతో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే నిర్మిస్తున్న సిఆర్డీఏ కార్యాలయ భవనంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు 130 కోట్లతో టెండర్లు పిలిచింది. దీనికి కూడా బిడ్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 4వ తేదీన సాయంత్రం 3 గంటల వరకు సిఆర్డీఏ గడువు విధించింది.